జేఎన్టీహెచ్ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్న చర్చ. ఇక ఫైనల్ అప్డేటు ఒక గుడ్ న్యూస్ లాంటిదని అనుకోవాలి. సో నేను కనుక్కున్న దాన్ని బట్టి చాలామందిని వాళ్ళు చెప్పింది మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా కూడా ప్రమోట్ అయిపోవాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్మీ4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి లక్ష సబ్స్క్రైబర్లు రీచ్ అవడంలో మీ వంతు సాయం అయితే ఖచ్చితంగా అయితే చేయండి. సో ఇక క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ది ఫైనల్ అప్డేట్లో వచ్చేసరికి ఏంటంటే, ఇంతకుముందు 3 పార్ట్లో మొత్తం కూడా చెప్పాను డీటెయిల్డ్గా. సో ఇంతవరకు చూడనట్టయితే ఖచ్చితంగా అయితే చూడండి. ఇందుట్లో వచ్చేసరికి అసలు ఏం చేయబోతున్నారు ఏంటి ఆ మూడిట్లో చెప్పిన ఇందుట్లో చెప్పను. సో చెప్పబోయే ముందు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లేదా సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ 2 సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. టాపిక్లో పెడితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గత సంవత్సరం ఏదైతే ప్రొసీడింగ్స్ నడిచిందో అదే ప్రొసీడింగ్స్ ఈ ఇయర్ కూడా నడవనుంది. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి ఎన్నైతే క్రెడిట్స్ రిలాక్సేషన్ ఇచ్చారో ఫస్ట్ డిటైన్ చేసిన తర్వాత అదే రిలాక్సేషన్ 25% ఇస్తారు ఈసారి. ఇక సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి వెళ్ళడానికి కూడా ఖచ్చితంగా 25% రిలాక్సేషన్ ఇస్తారు. మరి థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళడానికి పోయిన సంవత్సరం వచ్చేసరికి R18 వాళ్ళకి వచ్చేసరికి ప్రమోట్ చేశారు. అది కూడా ఈసారి ఖచ్చితంగా అయితే ఎటువంటి క్రెడిట్స్ లేకుండానే ఫైనల్ ఇయర్కి ప్రమోట్ చేసే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టయితే తెలుస్తూ ఉన్నది. సో దానికి సంబంధించి ఇప్పటికే అటానమస్ కాలేజీల వాళ్ళు మీటింగ్స్, మైనిట్స్ ఆఫ్ మీటింగ్స్లో వాళ్ళు డిస్కస్ చేసి దాన్ని బట్టి వాళ్ళు కూడా రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జనరల్గా అటానమస్ కాలేజీలు ఎలా ఉంటాయంటే, అసలు మామూలుగా మీకు గ్రేస్ మార్క్స్ ఇచ్చారనుకోండి 30, 23 వాళ్ళకి 9-7 ఇస్తారు. మీకు 9-7 ఇచ్చారనుకోండి వాళ్ళకి అసలు గ్రేస్ మార్క్స్ ఇవ్వరు. అయితే ఈసారి ఏం జరిగిందంటే, పోయినసారి క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వాళ్ళు అటానమస్ కాలేజీ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశారు మ్యాక్సిమం అన్ని కాలేజెస్. సో ఈసారి పోయిన సంవత్సరం కొన్ని కాలేజీలు ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చినాయో అఫిలియేటెడ్ కాలేజెస్తో పాటు డెసిషన్ తీసుకున్న అటానమస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి రిలాక్సేషను ఇచ్చేసి ఇప్పటికే ప్రమోట్ చేసేసారు స్టూడెంట్స్ని. అయితే మరి అఫిలియేటెడ్ కాలేజీలకు ఎందుకు రాలేదంటే ఇంతవరకు లిస్ట్ అనేది, అటానమస్ కాలేజీ వాళ్ళు ఎగ్జామ్స్ వాళ్ళే పెట్టుకుంటారు, రిజల్ట్స్ కూడా వీళ్ళతో సంబంధం ఉండదు, వాళ్ళు ముందే డిక్లేర్ అయిపోయినాయి, అన్ని ఇయర్స్ డిక్లేర్ అయిపోయినాయి. మరి ఇప్పుడు అఫిలియేటెడ్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి, కానీ థర్డ్ ఇయర్ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ కాల. మళ్ళీ బీఫార్మసీ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ కాల. వాటి గురించే వీళ్ళు డిటెన్షన్ లిస్ట్ కోసం అయితే ఆపటం అయితే జరిగిందనమాట. అయితే రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా అయితే ఇస్తారని చెప్పేసి ఫైనల్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు లిస్ట్ వస్తుంది అంటే, దసరా హాలిడేస్ తర్వాత అయితే మీకు ఖచ్చితంగా అయితే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సంబంధించిన డీటెయిల్ లిస్టు ఈ ఇవ్వగా వచ్చింది ఏదైతే ఉంటుందో సరిపోగా అప్పుడు మీకు రిలీజ్ చేసి మీ కాలేజీలకు అయితే పంపిస్తారు. చాలా కాలేజీలు ఇప్పటికే నేను ఒకటే చెప్తా, మీకు క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ సంబంధించింది డిటెన్షన్ లిస్టు వచ్చిందా లేదా అని మీరు తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చెప్తాను. అది గనక జరిగితే మీకు తెలిసిపోతుంది. నేను ఇప్పుడు ఏదైతే చెప్తానో అది మీకు తెలిసిపోద్ది అనమాట. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, అమ్మ వచ్చేసిందిరా లిస్ట్ అని చెప్పేసి. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే మీరు ఆ వీడియో కోసం అయితే ఈ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆ వీడియో చేస్తాను, ఎందుకంటే ఇందులో నిడివి ఎక్కువైపోతుంది, చెప్పాలంటే ఎక్కువసేపు పడుతుంది కాబట్టి. ఎనీవే మీకైతే ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది అనుకోవాలి. సో రేపు చేస్తానండి ఖచ్చితంగా ఆ వీడియో, మీకు ఎలా తెలుస్తుంది ఏంటని చెప్పేసి. నాకన్నా ముందే మీకే తెలుస్తుంది. ఓకేనా? సో ఇది మీరంతా ప్రమోట్ అయిపోవాలని కోరుకుంటూ హ్యాపీ దసరా ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ.